తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు నడకదారిలో గస్తీని పెంచారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. హరీష, తిరుమల నడకదారిలో ముఖ్యంగా 7వ మైల్ నుండి నరసింహస్వామి ఆలయం వరకు కూడా ఇటీవల కాలంలో జంతువుల సంచారం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో తాజాగా ఒక ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో భక్తులకు ఎలుగుబంటి నుంచి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా కూడా గస్తీనైతే పెంచడం జరిగింది. గతంలో కూడా ఎలుగుబంటి అనేక సార్లు అక్కడ ఉన్న వ్యర్థాలు తినేందుకు వచ్చి అక్కడ డస్ట్ బిన్ల వద్ద వాటిని బెల్లించి తినేసి వెళ్ళిపోయే ఫుటేజీ కూడా అటవీ శాఖ అధికారుల దగ్గర ఉంది. అయితే తాజాగా కూడా నిన్నటి రోజున ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. గతంలో చూడొచ్చు మనం ఒక బాలిక కూడా చిరుతపులి దాడిలో మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా నడకదారిలో భద్రత అనేది మరింత పెంచడం జరిగింది. అయితే తాజాగా ఎలుగుబంటి సంచారంతో కూడా గస్తీని కూడా పెంచారు. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.